ఉత్తరాంధ్ర వరదలతో అతలాకుతలమవుతోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెగిని వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం ఆ 2 జిల్లాల్లో ఈదురుగాలులు వచ్చినాయి. అనేక గ్రామాలకు కరెంట్ ఆగిపోయింది. నీట మునిగినాయి పొలాలన్నీ. అలాగే విశాఖలో కూడా పలు చోట్ల చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. వరదల్లో కొట్టుకుపోయి ఒకళ్ళు చనిపోతే మరొకరు గల్లంతయ్యారు. వేరు చోట గోడ కూలి వృద్ధ దంపతులు సహా 3 చనిపోయారు. 18 సెంటీమీటర్ల పైగా వర్షంతో చెరువుల్లో పలాస, కాశీబుగ్గా ఉంటాయి, రోడ్లు ఉంటాయి. అలాగే చాలా మండలాల్లో 10 సెంటీమీటర్లకు మించి వర్షం ఉధృతంగా ప్రవహించింది. మించిన వర్షం వచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నాగావళి, వంశధార నదులు. లోతట్టు ప్రాంతాలు మునిగినాయి. జనజీవనం స్తంభించింది. వాస్తవంగా విజయవాడలో అప్పుడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు స్వయంగా అక్కడ కూర్చున్నారు కదా. ఇప్పుడు అక్కడికి బాబు గారు వెళ్ళాలని నేను అన్నాను. అక్కడ టీమును పంపించాలి కదా, ఎందుకు చేయట్లేదు? మొన్న కూడా అంతే, గోదావరి, కృష్ణ వరదలకి లంక గ్రామాలు మునిగినాయి. ఆ లోపల పోలవరం ప్రాంతాలు వీటికి ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడు పంపించాలి కదా. కనీసం మీడియాకి సోయలేదు ఏందని నేను అడిగింది అదే. మీడియాకి సోయలేకపోవడం ఏంటి? వెళ్ళి కూర్చోవాలి కదా, జర్నలిస్టులు కవర్ చేయాలి కదా. అసలు అట్లా పట్టించుకోనటి స్టేజ్కి మీడియా పడిపోయింది. అంత సున్నితత్వం చచ్చిపోయింది ఆ మీడియాకి. అట్లాగే ప్రభుత్వానికి సున్నితత్వం చచ్చిపోయింది. ప్రభుత్వం పరుగులు పెట్టాలి కదా, అధికారులు పరుగులు పెట్టాలి కదా, మంత్రులు అక్కడే కూర్చోవాలి కదా. వాళ్ళందరికీ ఆహారం అందించడం, ఆ నీళ్లు పోయేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ చూడాలి కదా. అధికార పక్షం వాళ్ళు కూర్చోవాలి కదా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు జనంలో తిరగాలి కదా. అక్కడ ఎందుకు చేయట్లేదు ఇది? ఇదివరకు జగన్ హయాంలో అధికారులు తిరిగేవాళ్ళు, జగన్ తిరిగేవాడు కాదు. లోకల్గా ఉండేటువంటి మంత్రులు తిరిగేవాళ్ళు. అదే అసహ్యం వేసింది జనానికి. ఇక్కడేంటి మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? అప్పుడు జగన్ తిట్టుకుని ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం. ఒకసారి చంద్రబాబు గారు సమీక్షించారని చెప్తున్నారు. సమీక్షించడం, ఇక్కడ కూర్చొని సమీక్షించడం అనేది ఆయన అక్కడికి వెళ్ళాలని కూడా నేను అన్నాను. ఓ టీమును పంపించి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జిగా వేసి, ఆ మంత్రితో పాటు లోకల్ మంత్రిని కూర్చోబెట్టి, లోకల్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్నిళ్ళు మునుగున్నాయి, వాళ్ళకి ఆహారం ఏంటి పరిస్థితి, పాలేంటి, నీళ్ళేంటి, ఎంత నష్టం జరిగింది, దానికి ఏం చేస్తాం మనం అన్నటువంటి సీరియస్గా దృష్టి పెట్టాలి కదా. విజయవాడలో అయితే కవరేజ్ వచ్చింది, మీడియా అంతా అక్కడే కూర్చుంది కాబట్టి కవరేజ్ చేసి ఇక్కడ పట్టించుకోవట్లేదా? కావాలంటే మీడియా వాళ్ళందరూ కూడా పట్టుకుపోండి. కావాలంటే వాళ్ళ మేనేజ్మెంట్లతో చెప్పి మేము అక్కడ హోటల్ రూమ్స్ ఇప్పిస్తామంటే పంపిస్తారేమో, పోనీ కవరేజ్ చేయాలరా బాబు అంటే వింటారేమో. కొంచెం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.